హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశారు. లవ్ ప్రపోజ్ ను వెంటనే యాక్సెప్ట్ చేసింది మాల్వి. రాజ్ తరుణ్ కోసం పలుమార్లు హోటల్స్ బుక్ చేసింది మాల్వి. రెగ్యులర్ స్పాట్ గా కోయంబత్తూరులోని మాధవ హోటల్ ను ఎంచుకున్నారు. అక్కడే ప్రతిసారి కలిసేవారన్న లావణ్య ఆరోపణలు నిజమవుతున్నట్లు తెలుస్తోంది. రోజు ప్లానింగ్ స్ట్రిప్స్ అవుట్స్ ప్రతిదీ ఇద్దరు షేర్ చేసుకునేవారని చాట్స్ ద్వారా తెలుస్తోంది. రాజ్ తరుణ్ తో మాల్వి ఇల్లీగల్ రిలేషన్ అంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. దీంతో నార్సింగి పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. రవి, స్వాతి, రాజ్ తరుణ్ లావణ్య వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ కి కూడా నోటీసులు ఇచ్చారు 18th లోపు హాజరవ్వాలని. కానీ నిన్న రాజ్ తరుణ్ పిఎస్ కు రాకుండా తన లాయర్ ద్వారా రిటర్న్ లో పంపించాడు వివరణ కూడా. అయితే తనను ఖచ్చితంగా పిఎస్ రావాల్సిందే అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా లావణ్య చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడు కాబట్టి తనను దూరం పెడుతూ వచ్చాడనేది లావణ్య చేస్తున్న ప్రధాన ఆరోపణ. కానీ తరుణ్ మాత్రం ఎలాంటి సంబంధం లేదు, కేవలం సినిమా పరిచయం మాత్రమే మా మధ్య ఉందని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్ ఇప్పటి వరకు. కానీ లావణ్య కొద్దిసేపటి క్రితం కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మీడియాకు రిలీజ్ చేసింది. అందులో లావణ్య మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఇద్దరు చాట్ చేసుకోవడం, ఇద్దరు మాట్లాడుకోవడం, రెగ్యులర్ గా కలవడమే కాకుండా ఇతర స్టేట్స్ లో పాండిచ్చేరి, గోవా, కేరళ వెళ్ళి కూడా అక్కడ వాళ్ళు రూమ్స్ లో గడిపినటువంటి స్క్రీన్ షాట్స్ అన్నిటిని కూడా లావణ్య బయటకు పెట్టింది. అంటే ఖచ్చితంగా రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడు అనడానికి అవి ఒక ప్రూఫ్స్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి రిలేషన్ లేదు మా మధ్య అని చెప్తూ వచ్చాడు. కానీ లావణ్య బయట పెట్టిన తర్వాత క్లియర్ గా ఎప్పుడైతే మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడో అప్పటి నుంచే తనను దూరం పెడుతూ వచ్చాడు. మాల్వి మల్హోత్రా కూడా తనపై బెదిరింపులకు పాల్పడుతోంది. రాజ్ తరుణ్ వదిలేయాలంటే ఎంత డబ్బు కావాలి అని చెప్పి కూడా తన పైన బెదిరింపులకు పాల్పడింది. ఒకవేళ రాజ్ తరుణ్ వదిలేయకపోతే నిన్ను చంపేస్తాం, నీ శవం కూడా దొరకకుండా మాయం చేస్తామని మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు కూడా బెదిరించారని గతంలోనే లావణ్య ఆరోపణలు చేసింది. ఇప్పుడున్నటువంటి ఆ స్క్రీన్ షాట్స్ కానీ చాటింగ్ అంతా చూస్తే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. వీళ్ళ సంవత్సర కాలంగా వీళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతోంది కాబట్టి అక్కడి నుంచే లావణ్యం దూరం పెడుతూ వస్తున్నాడు రాజ్ తరుణ్ అనడానికి కూడా అవి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఇంకా ప్రూఫ్స్ చాలా ఉన్నాయి. రాజ్ తరుణ్ డిలే చేసే కొద్దీ, రాజ్ తరుణ్ తనను దూరం పెట్టే కొద్దీ వాటన్నిటిని బయట పెడతానని లావణ్య పదే పదే చెప్తా ఉంది. మరోసారి నార్సింగ్ పోలీసులను కలిసి మరికొన్ని ఆధారాలను కూడా సమర్పిస్తానని చెప్పి లావణ్య చెప్తోంది. స్వాతి. రైట్ రవి, థ్యాంక్ యూ.